హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి రెసిపీ వచ్చేసి డబుల్ కా మీఠా. మ్యారేజెస్లో, ఫంక్షన్స్లో మనం తినే ఈ డబుల్ కా మీఠాని ఇంట్లోనే సింపుల్గా నేను చెప్పే చిన్న చిన్న టిప్స్తో చేసి చూడండి. అచ్చం ఫంక్షన్స్లో తిన్న టేస్టే వస్తుంది. మరి లేట్ చేయకుండా ఈ డబుల్ కా మీఠాని ఎలా చేయాలో చూద్దాం. నేను ఇక్కడ 6 బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను. మామూలుగా అయితే డబుల్ కా మీఠా చేసుకోవడానికి బ్రెడ్ వేరేగా ఉంటుంది, కానీ అవి అందరికీ అవైలబుల్లో ఉండవు. కాబట్టి నార్మల్ మిల్క్ బ్రెడ్తోనైనా చేసుకోవచ్చు. బ్రెడ్ సైడ్స్కున్న బ్రౌన్ పార్ట్ని తీసేయాలి. ఒక బ్రెడ్ని 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలని ఫ్యాన్ గాలికి అరగంట సేపు ఆరబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక బ్రెడ్ ముక్కలని వేసుకోవాలి. ఇక్కడ ఆయిల్కి బదులుగా నెయ్యి కూడా వేసుకోవచ్చు. 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బ్రెడ్ ముక్కలు ఆయిల్ని బాగా పీల్చుకుంటాయి. ఫ్రై అయిన బ్రెడ్ ముక్కలని ఆయిల్లోంచి తీసేటప్పుడు గరిటెతో గట్టిగా ప్రెస్ చేస్తే పీల్చుకున్న ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇలా అన్ని బ్రెడ్ ముక్కలని ఫ్రై చేసుకున్న తరువాత మళ్ళీ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక జీడిపప్పు వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొద్దిగా కిస్మిస్ని వేసి ఫ్రై చేసుకోవాలి. వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1 కప్పు పంచదార, 1 కప్పు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకున్న తరువాత పంచదారని కరిగించుకోవాలి. పంచదార కరిగిన తరువాత 3-4 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. తీగ పాకం రానివ్వాలి. చూశారు కదా, ఇలాగ తీగ పాకం వచ్చిన తరువాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలని పాకంలో వేసుకోవాలి. చక్కెర పాకం బ్రెడ్ ముక్కలకి పట్టేదాకా బాగా కలుపుతూ ఉండాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని పాకం బాగా పట్టేలాగా కాసేపు కలుపుకోవాలి. వేడి చేసి చల్లార్చుకున్న పాలు కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. మిగిలిన సగం పాలు పోసుకొని వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి లో ఫ్లేమ్లో 2-3 నిమిషాలు కలుపుకుంటూ కాసేపు ఉడికించుకోవాలి. మరీ ఎక్కువగా ఉడికించుకున్న స్వీట్ చల్లారే కొద్దీ డ్రైగా అయిపోతుంది. నేను ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న నెయ్యి వేసుకున్నాను కాబట్టి లాస్ట్లో నెయ్యి వేసుకోలేదు. మీరు లాస్ట్లో నెయ్యి వేసుకోవాలనుకుంటే ఒక 2 టేబుల్ స్పూన్లు వేసి కాసేపు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఈ డబుల్ కా మీఠాని చాలా సింపుల్గా ఎలా చేయాలో చూశారు కదా. మీరు కూడా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ట్రై చేసి చూశాక ఈ స్వీట్ మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి. లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.